పూర్ మైండ్ సెట్ పీపుల్ థింక్ హౌ, రిచ్ పీపుల్ థింక్ హూ. పౌల్కి ఒక మెటల్ కంపెనీ ఉండేది. దాని పేరు ఐబిసిసి ఇండస్ట్రీ. ఇది చైనా బేస్డ్ కంపెనీ. ఇక్కడ నుండి ఎక్కువ శాతం మెటల్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుండేది. కానీ 2018లో అమెరికాకి ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్కి చైనా కంపెనీస్ నుండి ఈ ప్రొడక్ట్స్ని తీసుకోవడం ఇష్టం లేదు. అందుకే చైనా నుండి ఏ ప్రొడక్ట్స్ అయినా అమెరికాకి వస్తే వాటిపై 25% ఇంపోర్ట్ డ్యూటీ ఇవ్వాలని అనౌన్స్ చేశాడు. ఈ న్యూస్ విన్న పౌల్ భయపడ్డాడు. ఎందుకంటే వాళ్ళ కంపెనీ కస్టమర్స్ అందరూ మ్యాక్సిమం అమెరికా వాళ్ళే. ఒకవేళ అమెరికా వాళ్ళు కొనక్కపోతే ఇంకా వాళ్ళ ప్రొడక్ట్స్ ఎవరు కొంటారు? ఇలా జరిగితే కంపెనీ లాస్ వచ్చి బ్యాంక్రప్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఫైనల్లీ దీనికి సొల్యూషన్ పౌల్కి వచ్చింది. అదేంటంటే తన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఇండియాకి షిఫ్ట్ చేయాలని. కానీ ఇంత త్వరగా ఇంత పెద్ద ప్లాన్ని ఎలా ఇండియాకి షిఫ్ట్ చేయాలి? తనకి ఇండియా గురించి ఏమీ తెలియదు. దీనికి పౌల్ తనకు తానే ప్రశ్న వేసుకున్నాడు. నేను ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ని ఎలా తెరవాలని. మళ్ళీ తనకు తానే పవర్ఫుల్ క్వశ్చన్ వేసుకున్నాడు. ఎవరు నాకు హెల్ప్ చేయగలరు ఇండియాలో ప్లాంట్ ఓపెన్ చేయడానికి? పౌల్కి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓపెన్ చేయడానికి 3 ఛాలెంజెస్ ఉండేది. మొదటిది, ఇండియా గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకోవడం. రెండోది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసం ల్యాండ్ని కొనుక్కోవడం. మూడోది, ఒక మంచి స్టీల్ సప్లయర్ వెతుక్కోవడం. ఈ 3 ప్రశ్నలకు జవాబు ఎవరు, ఎలా అనే ప్రశ్న కాదు. ఈ పనిని నేను స్వంతంగా చేయలేకపోతే ఈ 3 విషయాలలో హెల్ప్ చేసే మనిషి కావాలి. అందుకే పౌల్ ఒక ఇండియాకి సంబంధించిన ఫ్రెండ్తో కనెక్ట్ అయ్యి అతని ద్వారా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఇండస్ట్రియలిస్ట్ని కలుసుకున్నాడు. ఈయన పౌల్కి ఒక ప్లాట్స్ లిస్ట్ని తయారు చేసి ఇచ్చాడు. పౌల్ కొన్ని రోజుల్లోనే ఆ ప్లాట్స్ లిస్ట్లో నుండి ఒకటి సెలెక్ట్ చేసి దానిని కొనుక్కున్నాడు. దీని తర్వాత పౌల్ ఇండియా సప్లయర్స్ కంపెనీకి సంబంధించిన రిటైర్డ్ ప్రెసిడెంట్ని కన్సల్టెంట్గా నియమించుకున్నాడు. ఇతని ఎక్స్పీరియన్స్ నుండి కొన్ని రోజుల్లోనే పౌల్కి బెస్ట్ క్వాలిటీ సప్లయర్స్ దొరికారు. ఒకసారి ఇమాజిన్ చేయండి, అదే మనం పౌల్ స్థానంలో ఉండి వేరే కంట్రీలో మనమే స్వతహాగా ప్లాంట్ ఓపెన్ చేయాలనుకుంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది కూడా బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఓపెన్ చేయలేం. కానీ పౌల్ తనకు తాను స్ట్రాంగ్ క్వశ్చన్ వేసుకున్నాడు. అది ఎవరు అని, ఎలా అని కాదు. అతను ఎవరు అనే పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. తనకు ఎవరు పని చేయగలరని కనుక్కున్నాడు. అందుకే పౌల్ 5 నెలల్లోనే ఒక ప్రొడక్షన్ ప్లాంట్ ని స్టార్ట్ చేశాడు. ఇంకా 18 నెలల్లోనే అతని కంపెనీకి 25% రెవెన్యూ ఇండియా నుంచి వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.